వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా సీఎం ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన మేధావి చంద్రబాబు అన్నారు ఎంపీ కేశినేని. చంద్రబాబు పుట్టినరోజున రాష్ట్రమంతా పండుగ వాతావరణం వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. ఇండియన్ సర్కారులో దేశం కూడా ముందుకు వెళ్ళబోతుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో ఏ విధంగా ఆయన హైదరాబాద్ను ముందుకు తీసుకెళ్లారో, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 P4 విధానంలో ఇటువంటి ఎన్నో పథకాల విధానంలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజం నిర్మించడమే ఆయన ఉద్దేశం. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం నడుస్తాం. తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన యొక్క ఫలాలు అనుభవించబోతున్నారు. ఇటువంటి వ్యక్తి జన్మదినం మొత్తం రాష్ట్రానికే ఒక పండగ వాతావరణం. అందుకే అనేది అది మనకు వగరం. ఆయన ఇక్కడ జన్మించటమే ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అది ఒక వరంగా భావిస్తూ అందరికీ మా అందరి తరపున, విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ, విజయవాడ పార్లమెంటరీ పార్టీ, అన్ని రాష్ట్ర ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు, మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని దైవ ఆశీస్సులతో ఆయన అనుకున్నవన్నీ సాధించి మరిన్ని ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.